గత కొన్ని రోజులుగా పూణేలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో ఈ ఇన్ఫెక్షన్ ముంపు పెరుగుతోంది. దీంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. సో ఈ వైరస్ గురించి మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏడిస్ అనే దోమ కుట్టడం ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికెన్ గున్యాకు కారణం కూడా ఇదే దోమ. జికా వైరస్ ఉన్నవారిని కుట్టిన దోమ వేరే వ్యక్తిని కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. గర్భవతులకు ఈ వైరస్ వస్తే పుట్టబోయే బిడ్డకు కూడా అది వ్యాపించే అవకాశం ఉంటుంది. జికా వైరస్ సోకినప్పుడు జ్వరం, తలనొప్పి, ఒళ్లంతా దద్దురులు, కీళ్ల నొప్పులు, కళ్ళు మంటలు, అలసట, పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా జాగ్రత్తలు వహించాలి. ఇంటి తలుపులు, కిటికీలకు తప్పకుండా మెష్ ఉండేలా చూసుకోండి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. చెత్త ఎప్పటికప్పుడు బయట పారేయండి. ఎక్కడా నీటి నిల్వలు ఉండకూడదు.